సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి సహోదరుడు వీరా సోమన్న, సహోదరి కృష్ణమ్మక్క వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు సహోదరుడు మార్కు తను ప్రేమించి తనకిచ్చినటువంటి జీవిత భాగస్వామి సహోదరి స్వాతి, వారి ఇరువురు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు జాన్ రక్షిత్, అదే రీతిలో వారి యొక్క కుమార్తె కృష్ణమ్మక్క వాళ్ళ కుమార్తె సహోదరి మరి సుమలత, వీరి కుటుంబాలను ప్రేమించి దేవుడు కొంతకాలం ప్రభు వచ్చే పర్యాంతరం వరకు కూడా వారి యొక్క ప్రాంతంలో నివసించడం కొరకై వారు ఒక గృహం వారికి అవసరం కాబట్టి వారి లోకంలో నివసించినంతకాలం ఎండ నుండి, వడ నుండి, వేడిమి నుండి, ఆయా ఉపద్రవాల నుండి, మంచు నుండి, వర్షం నుండి అనేకమైన విధానాల్లో కాపాడబడి ఆదరించబట్టం కొరకై దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన గృహం నిమిత్తమై ఈరోజు మనం ఆ గృహం డెడికేషన్ కొరకై ఈరోజు మనం అందరం చేరొచ్చున్నాం. కాబట్టి వాస్తవానికి మొదటే సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో నుండి మరి దేవుడు సంరక్షించి ఇలాంటి గృహాన్ని అనుమతించాడు అన్నది ఒక గొప్ప సాక్ష్యం. సరే, తర్వాత ఆయన వాక్యం అయిన తర్వాత చెప్దురు, ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఈరోజు ఈ యొక్క గృహమును కొరకై ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండము 6వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు పరవాసం చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్నటువంటి ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే, కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని. కాబట్టి బయట మాట్లాడొద్దన్న కొన్ని నిమిషాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కానాన్ని స్వతంత్రించుకున్నటకు ఆయన నిబంధనతో స్థిరపరిచిన కానాన్ని వారికి ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. ఏ కానాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడంటే ఆయన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానానును దేవుని ప్రజలకు ఇవ్వటానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన నిబంధనతో ఏదైతే చేశాడో ఆ నిబంధనతో కూడినటువంటి కానానును వారికి ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఇక్కడ రాయబడుతున్న మాట స్థిరపరిచితిని, వారితో స్థిరపరిచినట్టు. కాబట్టి దేవుడు కానాన్ని ఇవ్వటానికి తన నిబంధనతో స్థిరపరిచినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, వాక్యం చూసినట్లయితే ప్రతి చోట హౌస్ డెడికేషన్లో ఒక పేరు పెట్టడం అన్నది మనకు ఒక ఆచారము, ఆనవాయితీ కాదు. కానీ అలా కాదు, అలాగ అనుకుంటారు మీరు, అలా కాదు. కాకపోతే ఏంటంటే ఒక పేరు పెట్టామంటే ఆ పేరు ప్రకారం ఆ ఇంటి కొరకు ప్రార్థన చేయాలి. సో ఎప్పటికే సమాధాన గృహం పెట్టాము, సమాధానం లేదు. ఆశీర్వాద గృహం పెట్టాము, ఆశీర్వాదాలు ఉండవు. ఇంకేం పెట్టాము? పేర్లు ఏమైనా గుర్తుండయా? హెబ్రోను గృహం అని పెట్టాము, సహవాసం ఉండదు. అంటే అవన్నీ ఉండవు, కలిగి ఉండాలని అర్థం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పేరు వస్తుందంటే ఆ పేరు ప్రకారం ఆ ఇంటి వారు కలిగి ఉండాలి అని అర్థం. సో ఇప్పుడు మనం చూస్తున్న మాట ఏంటంటే కానాను. ఏం పేరు? ఈ ఇంటి పేరు ఏం పేరు అంటే ఏరా సామన్న మార్కక్క ఇల్లు, ఏరా సామన్న, తర్వాత కృష్ణమ్మక్క, సోదరుడు మార్కు, సోదరి మరి స్వాతి వారి ఇల్లు అని పేరు పెడతానికి లేదు. ఈ ఇంటి పేరు ఏం పేరంటే కానాను గృహము. ఏం గృహం అండి ఇది? నేను చాలా ప్రార్థన చేస్తూ వచ్చా, ప్రభా మరి ఏ గృహం అన్నది కట్టుకున్నారు కదా, వాళ్ళకి ఏ పేరు పెట్టాలి? ఒక కోణంలో ఏంటంటే ఎష్కోల్ అని గుర్తొచ్చింది. కానీ ఎష్కోలు గురించి కాదులే, కానీ దేవుడు ఇంకో కోణం బయలుపరిచింది. ఏంటంటే కానాను. ఏంటి? కానాను గృహం. కాబట్టి ఈ గృహానికి ఉన్నటువంటి పేరు, ఈ గృహం పేరు ఏంటంటే కానాను గృహము. ఏం గృహం అండి? కానాను గృహము. సో ఈ అంటే నేను ఎక్కడ హౌస్ డెడికేషన్ చేసినా ఆ ఇంటికి ఒక పేరు పెడతా. నేను చేయకపోతే ఇంకెవరైనా చేస్తే నేను పెట్టలేని పేరు. ఎందుకంటే దాని మీద నేను వర్తమానం ధ్యానిస్తాను. కాబట్టి నేను హౌస్ డెడికేషన్ చేస్తే దాని పేరు ఖచ్చితంగా పెడతాం. దాని ప్రకారం ఈ పేర్లు ఎందుకు పెడతారంటే మనోడు తెలియగల వాళ్ళు ఉంటారు, హెబ్రోన్ ఎట్లాంటి ఆచారం ఉందా అని. ఖచ్చితంగా ఉంది. మీరు అక్కడ ట్రైనింగ్ లేరు కాబట్టి మీకు తెలియపోవచ్చు. ఎందుకంటే
ఖచ్చితంగా మీరు చూడండి, హెబ్రోన్లో ప్రతి రూమ్కి ఒక పేరు ఉంటుంది. హెబ్రోన్లో ప్రతి రూమ్కి ఒక పేరు ఉంటుంది. మీరు చూడండి, హెబ్రోన్లోకి వెళ్తే ఆఫీస్ ఎదురు ఒక బక్సింగ్ రూమ్ ఒకటి ఉండిద్ది, పెద్దది. దానికి ఒక పేరు రాసి ఉండిద్ది పైన. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు చూడండి, నేను ఆ పేరు ఏంటో చెప్పను. తర్వాత లోపలికి వెళ్తా ఉంటే, మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్తా ఉంటే ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క పేరు ఉండిద్ది. ప్రతి రూమ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఎందుకంటే అలా అనుభవంలో వాళ్ళు ఉండి ప్రార్థన జీవితం కలిగి ఉండాలని. సో ఇవేవో తెలియని వాళ్ళు ఏంటంటే ఆచారాలు అంటారు, వాళ్ళకి అసలు సరైన అనుభవం తెలియదు అని అర్థం. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే కానాను గృహము. ఇది ఏం గృహం అండి? కానాను గృహం. కాబట్టి కానాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నిబంధనతో కూడి, ఆయన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని వారికి ఇవ్వడానికి దేవుడు స్థిరపరిచాడు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే దేవుడైతే స్థిరపరిచాడు ఆ నిబంధనతో కూడిన కానాన్ని ఇవ్వటానికి. అయితే కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకు వారు వెళ్ళిన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అర్థమవుతుందండి? కానాన్ని స్వతంత్రించుకోవడానికి, కానాన్ని స్వాధీనపరచుకోవడానికి, కానాన్లో నివసించడం కొరకై, కానాన్ అనే ఆ పురమును కానీ, కానాన్ అనే దేశమును కానీ స్వతంత్రించుకోవడం కొరకై వారు ఎవరైతే స్వతంత్రించుకోవారో వారు వెళ్ళినటువంటి పరిస్థితులు, వారు వెళ్ళిన మార్గంలో వచ్చిన పరిస్థితులు అన్నవి చాలా ఉంటూ వచ్చినాయి. అవి అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నుండి వెళుతూ, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా వెళ్ళి కానాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చారు. సో వారు వెళ్ళినటువంటి అనుభవాలు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. సోదరుడు తండ్రి ఏరా సోమన్న, అదే రీతిలో కిష్టమ్మక్క, సోదరుడు మార్కు, సహోదరి మరి ప్రభా స్వాతి, వారిని ప్రేమించి ఇచ్చిన కుటుంబం తండ్రి, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినమున ఈ గృహప్రతిష్ఠ చేస్తున్న సహాయం చేయండి. ఈ గృహమునకు ప్రభా కానానే తండ్రి గృహముగా ప్రతిష్ఠ చేస్తున్న సహాయం చేయండి. ఈ ప్రతిష్ఠతలో ప్రభా వర్తమానం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ వర్తమానం ద్వారా వాక్య వెలుగులో వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చి ఈ కానాన్ని స్వతంత్రించుకుంటున్నారో అది గుర్తెరిగిన వారమై భవిష్యత్తులో మరలా వెనక్కి వెళ్ళకోకుండా ముందరికి వెళ్తూ క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితం మీ కొరకే సాక్షులుగా జీవించడానికి సాయం చేయమని, ఈ వర్తమాన ధ్యానించడానికి నేను అయితే యోగ్యుని కాదు, కింద కూర్చున్న వారి కంటే నేను ఘనమైన వాడిని కాదు, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొంది దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. కొన్ని వాటర్ పెట్టండి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏంటంటే రాయబడినటువంటి మాట కానాను. సో దేవుడు ఆయన నిబంధనతో స్థిరపరిచిన కానాన్ని వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సో దేవుడు ఆయన నిబంధనతో స్థిరపరిచిన కానాన్ని దేవుని ప్రజలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, ఓకే. కానీ కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకు వారు వెళ్ళినటువంటి పరిస్థితులు, వారు వెళ్ళిన మార్గంలో వారు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు కానీ, వారు వెళ్ళిన మార్గంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితులు కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. సో దాంట్లో మొదటి మాటను మనం చూసినట్టయితే రండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి, తీసిన వారు చదవండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. అది కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటి? మాట ఏంటంటే దేవుని వాక్యం చెప్పబడుతున్నటువంటి మాట కానాను. సో కానానును స్వతంత్రించుకోవడం కొరకు వారు వెళ్ళే మార్గంలో వారు ఎదురైన పరిస్థితుల్లో మొదటిది, వారు వెళ్ళిన మార్గంలో వారికి ఎదురైన పరిస్థితుల్లో మొదటి పరిస్థితి ఏంటంటే, ఇక్కడ అంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం చూసే దాంట్లో మొదటి కోణాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట ఎరుకో గోడలు. ఫస్ట్గా మనం చూసేది ఏంటి? ఎరుకో గోడలు. సో ఎరుకో గోడల్ని వాళ్ళు దాటుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఎదురైంది. సో ఎరుకో గోడలు అంటే కానానికి వెళ్ళక మునుపు
కానానుకి వెళ్ళడం కొరకై వారి జీవితంలో ఎదురైన మొదటి పరిస్థితి ఏంటంటే ఎరుకో గోడలు. అంటే మనం చూసే దాంట్లో అంతకుముందు చాలా ఉంటూ వచ్చినాయి, అవి కూడా రిమైండ్ చేస్తాం మీకోసం. సో ఈరోజు మనం చూసే దాంట్లో ఎరుకో గోడలు. సో ఎరుకో గోడలు దాటి వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురైంది. ఎరుకో గోడలు దేనికి సాదృశ్యంగా ఉండే అంటే, చాలా మంది బైబిల్ జ్ఞానులు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఎరుకో గోడలు అన్నవి అనేకమైన సమస్యలకి సాదృశ్యమని. దేనికండి? అనేకమైన సమస్యలకు సాదృశ్యమని. సో కానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడం కొరకై, కానాన్లోకి వాళ్ళు వెళ్ళడం కొరకై, కానాన్ని దేవుడు తన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడం కొరకై వారు వెళుతున్నప్పుడు, వారి మార్గంలో వారికి ఎదురైనటువంటి పరిస్థితుల్లో మొదటి కోణం మనం చూస్తున్నది ఏంటంటే, చాలా సమస్యలు ఎదురవుతూ వచ్చినాయి, పెద్ద పెద్ద సమస్యలు ఉంటూ వచ్చినాయి. ఇప్పుడు ఎరుకో గోడను దాటాలంటే అది సహజమైందా? సో దాని వెడల్పు ఎంత ఉంటుందో చెప్పండి. ఎన్ని రథాలు దాని మీద తిరగవచ్చు? ఎన్ని రథాలు వెళ్తాయి ఆ గోడ మీద తెలుసా? ఎన్ని తెలీదా? సో మనం ఎంత వాక్యం జ్ఞానంగా వింటామన్నది మనకు అర్థమవుతుంది కాబట్టి ఎన్నోసార్లు చెబుతవచ్చు. కానీ 2 రథాలైన సింపుల్గా 2 రథాలు ఒకేసారి వెళ్ళగలవు. అంటే అంత పెద్దది, అంత పెద్ద గోడ వాళ్ళకి ఎదురుగా వచ్చిందంటే ఎంతో పెద్ద సమస్య వాళ్ళ ముందుంది. సో ఎంత పెద్ద సమస్య ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యల్లో వాళ్ళు ఉన్నప్పటికీ, ఎటువంటి రీతిలో వాళ్ళకి సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతున్నప్పటికీ, ఎన్ని సమస్యలు వెంటాడినా, ఎన్ని సమస్యల్లో కూడా వారు వెళ్తున్నా, ఎన్ని పరిస్థితులు వారి జీవితాల్లోకి వచ్చినా, ఎరుకో గోడ లాంటి సమస్య వారి ముందున్నా వారు దాన్ని దాటుకుంటూ వెళుతున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకై, కానాన్లోకి ఆయన నిబంధనలతో కూడి స్థిరపరిచిన కానాన్లోకి వాళ్ళు వెళ్ళడం కొరకై వాళ్ళ జీవితాల్లో ఎదురైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నటువంటి మొదటి కోణం ఏంటంటే, చాలా పెద్ద సమస్యలు వారి జీవితాల్లోకి వచ్చినాయి. చాలా పెద్ద సమస్య వారి జీవితాల్లోకి వచ్చేసింది. ఎన్నో పెద్ద సమస్యలు వారి జీవితాల్లోకి వచ్చిన, ఎంత గొప్ప సమస్యలు వారి జీవితాల్లోకి వచ్చిన, ఎంత ఎత్తైన కానీ ఎంత గొప్ప సమస్యలు వారి జీవితాల్లోకి వచ్చిన, ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు దేవుని వైపు చూసిన అనుభవాన్ని బట్టి వారికి ఇస్తానని దేవుడి నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్లోకి వారు ప్రవేశించి స్వతంత్రించుకున్నారు. వారు కానాన్లోకి ప్రవేశించి స్వతంత్రించుకోక మునుపు ఆ కానాన్ని స్వతంత్రించుకోవటం కొరకే వాళ్ళు వెళుతున్నప్పుడు మొట్టమొదటిగా వారి జీవితాల్లో ఏమొచ్చింది? చాలా పెద్ద సమస్యలు వచ్చినాయి. ప్రతి సమస్యలో కూడా వెనకడుగు వేసినటువంటి అనుభవం లేదు. ప్రతి సమస్యలో కూడా వెనక్కి వెళ్ళిపోవటం అలా అన్న ఆలోచన లేదు. ఇప్పుడు చూడండి, కృష్ణమ్మక్క ఉంది కదా, అక్క ఉండవా? ఓకే, రాత్రల్లా ఎప్పుడు డెడికేషన్ అయిద్దని నిద్ర మేలుకుని ఉంటే ఇక్కడ నిద్రపోతాం. సో ఎప్పుడు డెడికేషన్ అని మేలుకుని ఉండవా? లేదు కదా. దేవుని కొందనాలు. కాబట్టి ఈ గృహంలోకి రావడం కొరకై, ఇల్లు నిర్మాణం చేసుకోవడం కొరకై, ఈ కానాను గృహాన్ని స్వతంత్రించుకోవడం కొరకై ఎన్ని సమస్యలు కొన్ని వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళేవా? లేదా? చెప్పాక సమస్యలు వచ్చినాయి లేవా? ఎన్నో సమస్యలు వస్తాయి, రాకుండా ఉంటాయా? ఎన్నో సమస్యల్లో గుండా స్థలం కొనుక్కున్నప్పుడు పక్కన వాళ్ళతో సమస్యలు ఉంటాయి, ఇల్లు కట్టేటప్పుడు పక్కన వాళ్ళతో సమస్యలు ఉంటాయి, ఉండవా? ఎన్నో సమస్యల్లో గుండా ఈ కానాను పురాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి ఈరోజు ఘనమైన రీతిలో ఈ కానాను పురమును స్వతంత్రించుకుంటున్నామన్న కూడికి పెట్టబడి ఉంది. ఇది మీ యొక్క ఆలోచనలో హౌస్ డెడికేషన్ ఏమో కానీ దైవికమైన క్రమంలో నా ఆలోచనలో చూసినట్లయితే కానాను పురమును వారు స్వతంత్రించుకుంటున్నటువంటి దినం ఇది. ఏ దినం అండి ఇది? కానాను గృహమును స్వతంత్రించుకుంటున్నటువంటి రోజు ఇది. అంటే వారి జీవితాల్లో ఒక్క మాటలో చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఇది. స్వాతంత్రం అంటే ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది చెప్పండి? స్వాతంత్రం అంటే ఏంటి? ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్రము, గణతంత్ర దినోత్సవం, ఇయనా మనం చెప్పేది? ఇయే కదా. అవి కాదు, నేను తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్పమంటలా. స్వాతంత్రం అంటే ఏంటి? బంధకాల్లో నుండి, అనేకమైన సమస్యల్లో నుండి, అన్నిటిలో నుండి విడుదల పొంది స్వేచ్ఛగా వచ్చామన్నదే స్వాతంత్రం. ఇక్కడి నుంచి ఏముంది? నీ ఇంట్లో నువ్వు తిన్నా తినకపోయినా, ఇల్లు మొత్తం నువ్వు పిల్లవాడి చేత బాత్రూమ్ కూర్చోబెట్టించిన, ఇల్లు మొత్తం ఎంత పాడు చేసినా ఎవడు అడగడు. అదే మనం ఐగుప్తు లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు, అదే మనం ఎడారి లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రజలు ఏమంటారు? అందరూ ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, అందరూ విమర్శించే వాళ్ళు ఉంటారు. ఎందుకని? అది మనది కాదు. దేవుడు మనం స్వాతంత్రించుకోవడానికి,
మనకు స్వాతంత్రం ఇవ్వటానికి అనుమతించాలనుకున్నటువంటి ఆ కానాను గృహము మాత్రమే నీది. మిగతా దాంట్లో నువ్వు ఉండా, అది నీది కాదు. ఈరోజు గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే కానాను గృహము. సో దేవుడు ఆయన తన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆయన నిబంధనతో స్థిరపరిచిన కానాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకాయి వారు వెళ్ళిన మార్గంలో వారికి ఎదురైన పరిస్థితుల్లో మొదటిది ఏంటి? పెద్ద సమస్యలు ఎదురైన వారి జీవితాలు. ఇక్కడ మనం చూస్తున్న ఇరుకో కూడా కాదు, అంతకుముందు మనం చూసినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద సమస్య ఎదురైంది. ఎక్కడ ఎదురైంది చెప్పగలుగుతారా? మీరు దూరంగా ఉండారు, నాకేం చెవుడు ఉంది, ఇక్కడికి వచ్చి కూర్చోండి అందరూ, సిస్టర్స్ అందరూ కలిసి ముందుకు రండి. ఈ స్పేస్ ఎవరో రారు, వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్తారు. సో ఇక్కడ మనం గమనించాలి, వారి జీవితంలో మొదటి సమస్య ఎప్పుడు ఎదురైంది? ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు. చెప్పగలుగుతారా? వాక్యం తెలియకపోతే ఇంకెందుకండి మందిరానికి రావటం కూడా? చెప్పండి. తెలియగల వాళ్ళు ఏమంటారంటే వాక్యం నేర్చుకోవడానికి మందిరానికి వస్తున్నాం అంటారు. మరి బైబిల్ ఇంటికాడ చదివితేనే నేర్చుకునేది. మొట్టమొదటి సమస్య ఎప్పుడు ఎదురైందంటే ఎర్ర సముద్రం దగ్గరే వారికి ఎదురైపోయింది. ఆ గొప్ప ఎర్ర సముద్రాన్ని చూసి, వారి జీవితాల్లో ఎదురైనటువంటి సమస్యలను చూసి, చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఏమనుకుంటున్నారు? మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. చాలా పెద్ద సమస్యలు ఎదురవుతూ వచ్చిన వారి జీవితాల్లో. కానీ ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎటువంటి సమస్యలతో వారు ఉండా, ఆయన నిబంధన చేసిన వాడు, ఆకాశం ఉన్న ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠంగా చేసుకున్న గొప్ప దేవుడు, ఇశ్రాయేలులో పరిశుద్ధుడైన దేవుడు, ఇంకా మహోన్నతుడైన దేవుడు, సకల పరిశుద్ధుల చేత పరిశుద్ధుని మానక రేమగల ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు నీతో నిబంధన చేశాడు. ఏమని? కానానులోకైనా ఏమని నిబంధన? కానాను, చెప్పండి, కానానులోకి ప్రవేశింపజేస్తానని నిబంధన చేశాడు. ఆయన ఏ నిబంధన అయితే చేశాడో ఆయన చేసే నిబంధన ఆయన మర్చిపోకుండా ఆయన ఏం చేశాడు? ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన నిబంధనతో కూడినటువంటి స్థిరపరిచిన కానాన్లోకి ప్రవేశింపజేసి వారిని స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు. వారు ఆ దేశం స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు. కాబట్టి మొదటి మాట కానాను ఏంటి? మొదటిగా ఎరుకో లాంటి సమస్యలు. ఎన్నో సమస్యల్లో కూడా వస్తున్నప్పుడు వాటి నుండి విడుదలిచ్చి ఈ యొక్క కానాన్ని స్వతంత్రించుకునే ధన్యత దేవుడు ఇచ్చినందుకై దేవుని స్తుతించాలి. ఇది మొదటి కోణం. ఈ రెండవ కోణాన్ని చూద్దామండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి వచనం. కొద్దిగా ముందరకు వచ్చి కూర్చోండి అక్కడ చదివేవాళ్ళు, ఎందుకంటే నాకు చెవుడు ఉంది, అపార్థం చేసుకోవద్దు. చదవండి. చాలా కాబట్టి ఇక్కడ రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో కోణం? ఏంటంటే కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకై ఆయన చేసిన నిబంధనతో కూడిన దాన్ని స్థిరపరిచినటువంటి కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకై వారి ప్రయాణ జీవితంలో ఎదురైన రెండో పరిస్థితి ఏంటంటే, రెండోది ఏంటి? మొట్టమొదటిగా ఎరుకో లాంటిది, అంటే పెద్ద గోడ, పెద్ద పరిస్థితి, సమస్యలు ఎదురవుతూ వచ్చింది. అయినా ఎన్ని సమస్యలు వచ్చినా కానాన్లోకి వాళ్ళని పంపించే విషయంలో మటుకు దేవుడు పంపించాడు. రెండోదిగా చూసినట్టయితే ప్రజల మాటను బట్టి ఏడ్పులు కలిగిన వాడుకుంటారు. ఎంతో మంది వారిని ఏడ్పిస్తూ వచ్చారు. అనొచ్చేమో, కిష్టమ్మా నువ్వు ఇల్లు కట్టేనా పెట్టేనా? నువ్వు చచ్చిపోయేలోపల ఇల్లు కడతావా లేదా? నీ జీవితంలో ఇల్లు కడతావా? నీ వల్ల అవుతుందో ఇల్లు కట్టేది అని అన్నారా? అది అంటే వారి మాటలు విన్నప్పుడు ఎంతో ఏడుపు వచ్చింది. అరే, నా జీవితంలో నేను గృహం కట్టుకోలేనా? నా జీవితకాలం అంతా నా కొరకు, నా పిల్లల కొరకు గృహం కట్టుకోలేనా? ఒక ఏడుపు అనేది రాదు. ఎన్ని ఏడ్పుల్లో కూడా, ఎంతమంది మాటలు బట్టి వచ్చేటటువంటి ఏడ్పుల్లో నుండి, ఆ ప్రవాహంలో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చి కానాను గృహమును స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు ఈరోజు దేవుడు. ఎంతమంది మాటలు బట్టి ఎన్ని రకాలుగా ఏడుపులు వచ్చి ఉండొచ్చు, ఎన్ని కోణాల్లో. వీళ్ళు ఇల్లు కట్టుకోలేరు, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ పరిస్థితులు ఇంతే, వీళ్ళ బ్రతుకులు ఇంతేనని ఎంతమంది మనం చూసి ఎన్ని మాట్లాడి ఉండొచ్చు. వాట్ ఎవర్ మేబీ, ఎంతమంది ఎన్ని మాట్లాడినా సరే నీ పక్షాన వాగ్దానం చేసిన వాడు మహోన్నతుడైన దేవుడు. కాబట్టి మనుషుల మాటలను లయపరిచి, మనుషుల ఆలోచనలు తోసివేసి, ఈ రోజు మనుషుల మాటలు బట్టి నువ్వు ఏదైతే ఏడ్పులు పెరవపులు కలిపి కన్నీటితో దుఃఖంతో ఉన్నావో, ఆ దుఃఖ దినములు సమాప్తం చేసి ఈ కానాను గృహమును స్వతంత్రించుకునేటట్టు ఆయన సిద్ధపరిచాడు. ఎన్ని ఏడ్పులు,
ఎన్నెన్నిసార్లు ఏడ్చుంటాం. ఒక్కోసారి మనకు కూడా మన వారు, మన బంధువులు, మన స్నేహితులు ఇల్లు కట్టుకుంటుంటే వారిని చూసి మనకు కూడా బాధ రాదా? ఏడుపు వచ్చి ఉండొచ్చా? ఉండదా? అయ్యో ఎప్పుడో పునాది వేసాను కదా, ఎప్పుడో బేస్మెంట్ వేసి పెట్టాను కదా, ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు ఆల్రెడీ నాకంటే వెనకాల స్టార్ట్ చేసిన వారు కట్టేసుకున్నారని చెప్పని ఎన్నిసార్లు ఏడుస్తూ దేవునికి మొరపెట్టి ఉంటాం. ఆ దుఃఖ సంద్రంలో నుండి దేవుడు కానానులోకి నడిపించాడు. ఇప్పుడు ఆ దుఃఖ సంద్రంలో నుండి, ఆ దుఃఖంలో నుండి, ఆ భయంకరమైన కన్నీటి దుఃఖంలో నుండి కానాన్ అనే గృహాన్ని ఈరోజు స్వతంత్రించుకునేటట్టు దేవుడు తీసుకొచ్చాడు నేను. బట్ ఇక్కడ ఇంకోటి ఉంది, మనకి ఏడుపు వచ్చిందని మనం ఏడ్చేమని చెప్పని బాధపడవసరలా. ఈ గృహము నీకు మనుషుల ద్వారా ఎంతో నువ్వు దుఃఖపడినా నీ కన్నీటి ద్వారా నిర్మించబడినటువంటి గృహం ఇది కానాన్. నీ కన్నీటి ప్రార్థన, నీ కన్నీటి వేదన, నీ కన్నీటి దుఃఖముతో నిర్మించబడినటువంటి కానాన్ ఇది. ఇంత గొప్ప గృహాన్ని దేవుడిచ్చాడు. కానీ ఈ కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకై వారి జీవితాలు, వారి ప్రయాణ జీవితాలు ఎదురైనటువంటి రెండో పరిస్థితి ఏంటి? దుఃఖం. మనుషుల ద్వారా, మనుషుల మాటలను బట్టి వచ్చే దుఃఖాలు. ఎంతో మంది ఎన్నో మాటలని, వారు అనేటువంటి మాటలను తట్టుకోలేక ఎంతో లోపల బాధపడుతూ దుఃఖపడుతున్నటువంటి పరిస్థితుల్లో నుండి ఈ కాలాన్ని స్వతంత్రించుకునేటట్టు దేవుడు తీసుకొచ్చాడు. కారణం, ఆయన నిబంధన చేశాడు. నిర్గమాకాండం 6:4 ప్రకారం ఆయన నిబంధన చేసి స్థిరపరిచాడు. కానీ మనుషులు ఎన్ని మాటలన్నా, మనుషులు ఎన్ని పలికినా ఆయన నిబంధన చేసి స్థిరపరిచాడు. కాబట్టి మనుషుల మాటలను పక్కకు దోసేసి వారి ద్వారా, మనుషులు అనేటటువంటి మాటల ద్వారా ఎన్ని బాధపడి ఉండొచ్చు. ఎంత బాధతో నువ్వు ఉన్నప్పటికీ ఈరోజు నీ బాధ పోయింది. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు, బైబిల్లో ఒక ఆమె ఉంది. ఎవరామె? శారా. శారా యొక్క జీవితం ఏంటి? గొడ్రాలను పడినటువంటి అనుభవం ఉంది. హన్నా అనే ఆమె ఉంది, ఆమె జీవితం ఏముంది? గొడ్రాలను పడినటువంటి పిలుపు ఉంది. కానీ ఒకానొక సమయంలో దేవుడు దర్శించినప్పుడు శారాకి ఇస్సాకుని ఇచ్చాడు, హన్నాకి సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వారి జీవితంలో ఆ బాధ ఉందా? దుఃఖం ఉందా? మనుషుల ద్వారా నువ్వు గొడ్రాలని ఎన్నో అనిపించుకోవచ్చు. కానీ ఈరోజు దేవుడు కార్యం చేసినప్పుడు, దేవుడు తన నిబంధన స్థిరపరిచినప్పుడు, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు మరొకసారి ఒక మానవుడు వచ్చి నువ్వు గొడ్రాలు అనడానికి అవకాశం ఉందా? ఇంకొక మాట చెప్పమంటారా? దేవుడు నిబంధన స్థిరపరిస్తే ఎలా ఉంటుందంటే అది శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు కూడా స్థిరపడిపోయేది. అంత స్థిరమైనదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, శారా గొడ్రాలు అనబడింది. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఏమన్నా అనబడుతుందా? ఇప్పుడు ఇస్సాకు వల్లైన సంతానం వేగమందంతా వాగ్దాన పుత్రులే కదా. అన్నాని గొడ్రాలు అన్నారు. ఆనాడు దాని మొదలుకుని బేర్షెబా వరకు ప్రవక్తగా గాంచిన వాడు మరొకడు ఉండారా? అంత గొప్ప ధన్యత. మరి దేవుడు ఇచ్చినప్పటికీ తన నిబంధన స్థిరపరిచేటప్పుడు ఎన్నో దుఃఖాలు, ఎన్నో కన్నీరులు వస్తాయి మనలో. వాటన్నిటిని ఎదుర్కొన్నప్పుడే ఆయన ఇచ్చే స్థిరమైనటువంటి పురమును, కానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. సో రెండో కోణం, దేవుని ప్రజలైన వారు కానాన్లోకి వెళ్ళేటప్పుడు, కానాన్లో ప్రవేశించేటప్పుడు, ఆయన నిబంధనతో కూడి స్థిరపరిచినటువంటి కానాన్లోకి దేవుని ప్రజలు వెళ్ళేటప్పుడు వారి జీవితాల్లో ఎదురైన పరిస్థితుల్లో ఎదురైనటువంటి మొదటిది ఏంటి? ఎన్నో పెద్ద సమస్య. ఎంత పెద్ద సమస్యలు? 2, దుఃఖం. వారి జీవితాల్లో వాళ్ళు కానాన్ని స్వతంత్రించుకోవడానికి ఎలా వెళ్తున్నారు? ఆ కానాన్ని స్వతంత్రించుకోక మునుపు వారి జీవితాలు ఎంతో దుఃఖం ఉంది. బట్ ఇక్కడ ఒకటి గమనించాలి, కానాన్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దుఃఖం లేదు. ఎందుకని? సంతోషం ఉంది. మేము దేవుడు ఇచ్చిన నిబంధనతో కూడిన కానాన్లోకి మేము ప్రవేశించాం. చెప్పు కిష్టం, మాకు ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఏడుస్తావా? ఇప్పుడు నాకు కుమారుడికి మార్కుకి ఒక ఇల్లు కట్టాను ప్రభా, మనవడికి కూడా కట్టాలి ప్రభా అని ఏడుస్తావా? ఏడవాక, దేవుడి పైన కూడా ఇంకోటి ఇస్తాడులే, సరేనా? ఇంకో ఫ్లోర్ వేస్తావు దేవుని చిత్తం అయితే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట, ఇది దుఃఖంతో వేయబడిన పునాది, కన్నీటితో వేయబడిన పునాది. అక్కడ ఎంత గొప్ప అనుభవంలో నువ్వు ఎంత దుఃఖంతో, ఎంత వేదనతో, మనుషులు నిన్ను మాట్లాడినప్పుడు, మనుషులు నిన్ను అవమానించినప్పుడు, మనుషులు నిన్ను అన్న ప్రతి మాట ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన నిబంధన స్థిరపరిచి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదన్నమాట. 2, 3వ విషయాన్ని చూద్దామండి. త్వరగానే ముగించమన్నారు. వంట అయిపోగానే సిగ్నల్ ఇవ్వయ్యా. అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందండి కష్టం. కానీ 3వ మాటను చూద్దాం. మనం స్టార్ట్ చేసింది 12:40 సరే 3వ మాటను చూద్దామండి. సంఖ్యాకాండం 22:6. సంఖ్యాకాండం 22:6. కాబట్టి నీవు దయచేసి
ఆ, నిమిత్తం ఈ దినమును శపించుము. ఆ, వారు నాకంటే బలవంతులు, ఆ, వారిని హతం చేయుటకు నేను బలమును. ఆ. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. చాలన్న కాబట్టి మూడో కోణాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన నిబంధనతో కూడి స్థిరపరిచిన కానాన్ని స్వతంత్రించుకోవడానికి వారు వెళ్ళేటప్పుడు వారి జీవితాల్లో ఎదురైన పరిస్థితుల్లో దాన్ని స్వతంత్రించుకోకముందు వారి జీవితాల్లో ఎదురైన మొదటిది ఏంటి? పెద్ద సమస్యలు, అనేకమైన సమస్యలు ఎదురైన. రెండవదిగా మనుషుల ద్వారా వచ్చే ప్రతి మాటను బట్టి వచ్చిన దుఃఖము, ఈ దుఃఖాన్ని బట్టి, ఆ ఏడుపుని బట్టి వారి జీవితాల్లో స్వతంత్రించగట్టుగా వెళ్ళినప్పుడు రెండోదిగా వారి జీవితాల్లో ఏడుపు ఎదురైంది. మూడోదిగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనములో ఏమని రాయబడుతూ వచ్చిందండి? కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. సో మూడోదిగా వారి జీవితాల్లో కానాన్ని స్వతంత్రించుకునేటట్టు కానాన్ని స్వతంత్రించుకోవడానికి వారి ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణాల్లో వారి జీవితంలో ఎదురైన మూడోది ఏంటంటే మూడోది శపించబడినటువంటి అనుభవం. ఏమవుతుందండి? శపించబడుతున్నారు. మనుషుల ద్వారా ఎన్నో శపించబడినటువంటి అనుభవాలు. కానీ ఒక్కోసారి అంటాం, నీ బ్రతుకంతా ఇంతే, నీ జీవితం అంతా ఇంతే, నువ్వు ఇట్టగైపోను కాక అట్టగైపోను కాక, నువ్వు అలా ఉంటావు ఇలా ఉంటావని శపించేవారు అంటారు. సో ఎన్నో రకాల శపించబడినటువంటి అనుభవంలో కూడా వారు వచ్చి కానాన్ని స్వాతంత్రించుకున్నారు. కానాన్ని స్వతంత్రించుకున్నారంటే ఎంతో మంది మనుషుల ద్వారా శపించబడినటువంటి అనుభవం, ఎంతో మంది వారిని శపిస్తున్నటువంటి అనుభవం, ఎంతో మంది మనుషుల ద్వారా వారు శపించబడి వారు వచ్చి కానాన్ని స్వతంత్రించుకున్నారు. చూడండి, మనుషులు ఎంతమంది నిన్ను శపించినా, ఎంతమంది నీ మీద శాపం వచ్చినారు పలికినా, చూడండి మనుషులు ఎంతో మంది శపించాలని బిలాము తీసుకొచ్చి బాలాకు దేవుని ప్రజల్ని శపించాలని ప్రయత్నించాడు, ప్రేరేపించాడు. కానీ దేవుడు ఊరుకున్నాడా? బాలాకు బిలాముని పిలిపించి దేవుని ప్రజల్ని శపించాలనుకున్నప్పుడు, కానానికి వెళ్తున్న దేవుని ప్రజల్ని శపించాలనుకున్నప్పుడు దేవుడు ఊరుకున్నాడా? ఆ శపితకరమైనటువంటి మాటలను కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చేశాడు. అప్పుడు బిలామే అంటాడు, ఏమని మాట్లాడగలను, ఏమని శపించగలను? యెహోవా మాటలు మార్చేసినప్పుడు నేను ఏమని శపించగలను? కానానికి వెళ్ళేటప్పుడు వారి జీవితంలో ఎదురైన మూడో సందర్భం మనం చూస్తున్నది, శపించబడుతున్నారు మనుషుల ద్వారా. ఓకే, అనేక మంది నిన్ను శపించని, నువ్వు ధన్యుడు ధన్యురాలివి. ఎందుకు తెలుసా? నీ వెనకాల నీ ముంగట నువ్వు స్వతంత్రించుకోవాల్సిన కానాను ఉంది, పరమ కానాను కూడా ఉంది. చాలా మంది దేవుని నమ్మారని చాలా మంది అవమానించి దూషించేవారు ఉంటారు. ఓకే, దాంట్లో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అసలైన కానాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. అనేక మంది నేను శపిస్తున్నారంటే నువ్వు ధన్యుడు. కానీ ఆ కానాన్ని వారు ఆ కానాన్లోకి వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోవడం కొరకై ఆయన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని వారికి ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అయితే వారు స్వతంత్రించుకోవడానికి వెళ్ళేటప్పుడు వారి జీవితాల్లో ఎదురైన మూడో సందర్భం ఇదే. ఏంటి? శపించబడుతున్నారు వాళ్ళు. వీళ్ళు శపించబడుతున్నా దేవుడే శాపవచనాలకు ఉంచాడా? చెప్పుకి ఇష్టమక్క, ఎవరైనా శపించారా నిన్ను? నీ జీవితం ఇంతే, నువ్వు ఎట్టాగుండిపోతావు అది దాని. ఎవరైనా శపించినా ఆశీర్వాదకరంగా మారితే తప్ప శాపాలు ఉండవు. అవునా కదా? ఏడవద్దు, కొంతసేపు ఓపికతో ఉండండి. ఇది వాస్తవమే. మీ జీవితాలు ఎలాగైతే ఈ యొక్క గృహాన్ని స్వతంత్రించుకుంటున్నారు అనేది వాక్య వెలుగులో ఉండదే చెబుతున్నాం. సో ఇక్కడ రాయబడుతున్న శపించబడిన అనుభవం. మనుషుడు ఎంతమంది ఎన్ని శపించినా, ఎంతో మంది గుంపు కూడా బలిపేటాలు కట్టారు, పైకి తీసుకెళ్తున్నాడు, బిలాముని తీసుకెళ్లి బాలాకు ఇదిగో అక్కడ ఉన్నారు శపించబట్టంటే దేవుడు ఆ శాపాలన్నీ కూడా ఏం చేశాడు? చూడు రే సహోదరి ఉన్నారు ఇక్కడ, మార్కు బ్రదర్, చూడు కిష్టమ్మక్క, నిన్ను ఎంతమంది ఎన్ని శపించినా ప్రతి శాపవచనం నీ ఇంటికి ఒక రాయిలాగా మార్చబడింది. ఎవరెవరు నిన్ను ఎంత శపిస్తూ వచ్చారో అవన్నీ కూడా నీ ఇంటికి ఒక గోడల్లో ఉన్నటువంటి రాళ్లలాగా కట్టబడి ఈరోజు ఇంత సువర్ణ వలె తీర్చబడుతూ వచ్చింది. వారు కానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎంతో మంది ఎన్నో కోణాల్లో వారిని శపించారు, ఎన్నో రీతిలో శపించడం ప్రయత్నించిన ఆ శాపవచనాలన్నీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చేసేసాడు. ఈ ఆశీర్వాదకరంగా మార్చాడు అన్నదానికి సాదృశ్యం ఏంటంటే నా వెనక మీరు చూస్తున్నటువంటి గృహమే. ఆయన ఎన్నో రీతుల్లో మానవుడి ద్వారా వచ్చిన ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా అయితే కానాన్లోకి వెళ్ళేటప్పుడు ఆయన నిబంధనతో కూడి స్థిరపరిచినటువంటి కానాన్ని వారు స్వతంత్రించుకోవడం ప్రయాణమైనప్పుడు వారి జీవితంలో ఎదురైన మూడో పరిస్థితి మనం చూస్తున్నాము, శపించబడటం. ఏమయ్యారండి?
శపించబడుతూ వచ్చారు. కానీ ఆ శాపాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. సో దీన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇలాంటి అనుభవంలో కూడా వచ్చారు. ఇక 4వ కోణం చూద్దానండి. 4వ మాట నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండము 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. సో 4వ మాటను మనం చూస్తున్నాం. 4వదేనండి. మొట్టమొదటిగా ఆయన నిబంధనతో స్థిరపరిచిన కానాన్ను ప్రజలు స్వతంత్రించుకోవడానికి వెళ్ళేటప్పుడు వారి జీవితంలో ఎదురైన మొదటి పరిస్థితి ఏంటి? మొదటిది ఏంటి? ఏంటి? అందుకే కొద్దిగా ముందలు కూర్చుంటే నాకు వినపడేది కదండి. మొట్టమొదటిది ఏంటి? పెద్ద సమస్య ఎదురైంది. ఆ పక్కన తాలింపులు వినపడతలా, ఈ పక్కన మీ మాటలు వినపడతలా, రెండు మిక్స్ అయిపోయినాయి. ఏదన్నది కూడా అర్థం కావట్లా. కానీ ముందరకు వచ్చి కూర్చోవడం మంచిది, మాకు కూడా వినపడింది. సో ఇక్కడ మొదటి కోణం ఏంటి? ఆయన నిబంధనతో కూడి స్థిరపరిచినటువంటి కానాన్లోకి ప్రజలు ప్రవేశించడం కొరకై ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు వారి జీవితాల్లో ఎదురైన మొదటిది పెద్ద సమస్యలు ఎదురవుతూ వచ్చినాయి. రెండవదిగా అనేకమైన దుఃఖం ఎదురవుతూ వచ్చింది. సో మూడవదిగా శపించబడినటువంటి అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. ఇక 4వదిగా చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేసిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చాలు. కాబట్టి ఇక్కడ మనం 4వ కోణం చూస్తున్నాం. ఏంటి 4వ కోణం అంటే వారి జీవితాల్లో వారు దేవుడు వారికి ఇస్తానని కానాను దేశంలో వారు స్వతంత్రించుకోవడం వాళ్ళని వారికి ఇస్తానని వాగ్దానంతో కూడిన నిబంధనలతో కూడినటువంటి కానాను వారు స్వతంత్రించుకోవడం కొరగా వెళ్ళేటప్పుడు వారి జీవితాల్లో ఎదురైనటువంటి 4వ పరిస్థితి ఏంటంటే ఏంటి? ఎలా ఉందండి? నిస్సహాయ స్థితిలో ఉండారు. ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉన్నారు? నిస్సహాయ స్థితిలో. చూడండి, వారి పితరులకు దేవుడు వాగ్దానం చేశాడు. వారి పితరులకి దేవుడు వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా అబ్రహాంతో కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతూ వారిని ఖచ్చితంగా ఐగుప్తు నుంచి తీసుకొస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళకి పరిస్థితి ఏంటి? కానానికి వాళ్ళు వెళ్ళబోతున్నారు. సో కానానికి వెళ్ళే సమయంలో కానీ వెళ్ళబోతున్న ముందర కానీ వారి పరిస్థితి ఎలా ఉంది? నిస్సహాయ స్థితిలో, ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉండాలి. బ్యాంకు లోన్ రాదు. పోనీ సంపాదించిన సంపాదన 1వ తారీఖే క్లోజ్ అయిపోయింది. అంతే కదా, సంపాదించిన సంపాదన 1వ తారీఖే క్లోజ్ అయిపోతుంది. వెనకున్న అప్పులు కట్టుకోవాలా, బ్యాంకు లోన్ లేదు, ఎవరు డబ్బులు ఎవరు, కానీ ఇల్లు ఆగిపోయింది. ఎట్లా? పొలాలు అమ్మినా స్థలాలు అమ్మినా అవట్లా, మరి ఎట్లా? ఎంతో నిస్సహాయ స్థితి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో అలాగనే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులు బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. సో ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారంటే వాళ్ళు దేనికి మొరపెడుతున్నారు? ప్రభా, మేము ఇదిగో ఈ ఐగుప్తు రాజు కింద బానిసలుగా ఉన్నాం, లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఇతని దగ్గర నుంచి మమ్మల్ని విడిపించు ప్రభా అని ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు. అంటే వాళ్ళందరికీ వాళ్ళు వెళ్తానికి స్వేచ్ఛ ఉందా? లేదు. రెండోదిగా వారు ఏమైనా చేయటానికి ఉందా? లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? రాజుకి ఎదురు తిరగలేరు, మేము వెళ్ళిపోతామని బయలుదేరలేరు, కానాన్ని వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళు స్వతంత్రించుకోలేరు. మరి వాళ్ళు ఎలా ఉన్నట్టు? ఇప్పుడు రాజుకి ఎదురు తిరగలేక వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళలేక కానాన్ని స్వతంత్రించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉండారంటే మీరు అర్థం చేసుకోండి. నిస్సహాయ స్థితిలో, అంటే ఏమి చేయలేని పరిస్థితిలో ఉండాలి. వాళ్ళు ఏం చేయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చారు. ముందలకి వెళ్ళలేని పరిస్థితి, అట్లనే ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. అడుగు ముందలకి వెళ్ళిపోతున్నారు, అడుగు వెనక్కి కూడా లేని స్థితిలో ఉంటారు. నిస్సహాయ స్థితిలో ఉంటూ వస్తున్నారు. ముందరికి వెళ్తే ఏమైద్దో, వెనక్కి వెళ్తే ఏమైద్దో, ఒక నిస్సహాయ స్థితిలో ఉంటూ దేవునికి మొరపెట్టుకుంటూ వచ్చారయ్యా, మా పరిస్థితి ఎలా ఉంది, నువ్వు మాత్రమే కాపాడగలవు, సహాయం చేయి. సో దేవునికి వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టినప్పుడు వారి మొరని దేవుడు విని ఏం చేశారు? వారి నిస్సహాయ స్థితి నుండి వారిని బయటికి తీసుకొచ్చాడు. ఏం చేయలేనటువంటి స్థితిలో నుండి ఇప్పుడు స్వతంత్రించుకునేటటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఏం చేయలేమనుకుంటున్నటువంటి స్థితిలో నుండి మేము రాజుతో గొడవలేరు, రాజు దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళిపోతామని చెప్పలేరు, మాకు ఈ దేశం వద్దు, మాకు కానాను దేశంలోకి వెళ్తామని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. నిస్సహాయ స్థితిలో ఉంటూ వచ్చారు. వారి జీవితాల్లో ఎదురైన 4వ సందర్భం ఏంటంటే నిస్సహాయత. ఏం చేయలేనటువంటి పరిస్థితి, ముందరకు సాగలేరు, వెనక్కి వెళ్ళలేరు, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. అటు ముందలకి వెళ్ళలేక, ఇటు వెనక్కి వెళ్ళలేక.
సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అందుకే నేను సాక్ష్యం చెప్పమని. ఎన్నో పరిస్థితులు. ఒక్కొక్కసారి పునాదులు వేసిన తర్వాత, బేస్మెంట్ కట్టిన తర్వాత ఇంకా మనం ఎక్కడ కడతాంలే, అమ్మేస్తే బాగుండేది, స్థలం అమ్మేద్దాంలే అనే ఆలోచనలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇది ఎప్పటికైతే అయ్యేనా పెట్టేనా అన్న ఆలోచనలు కూడా వస్తాయి. ఇది ఇప్పట్లో అవదేమో అంటే ఇవన్నీ నిస్సహాయ స్థితులు. కానీ బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనతో నిబంధన చేసేవాడు మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉండా ఆయనైతే మనకు జీవాన్ని ఇచ్చి మరలా ఏం చేస్తాడు, ఆయన నిబంధనతో కూడి స్థిరపరిచినటువంటి కానాన్ని స్వతంత్రించుకునేటట్టే చేస్తాడు. మనం ఎంత నిస్సహాయ స్థితిలో ఉండా, ఎలాంటి నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దాన్ని స్వతంత్రించుకునేటట్టే దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు మరలా చెబుతున్నా, ఎక్కడ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయి, నిస్సహాయ స్థితిలో ఉంటారు. అందుకే వాళ్ళు ఏమంటారు, మేము ముందరికి వెళ్ళాం, ఈ ఎరకన్నా పోయి చివరికి ఐగుప్తు రాజు కన్నా దాసులుగా ఉంటాం అంటున్నారు. వారి జీవితాలు ఏంటంటే ముందరికి వెళ్ళలేని స్థితి, విజయాన్ని పొందుకోలేని స్థితి, దాన్ని అధిగమించి ఆ వస్తున్న నిస్సహాయ స్థితిలో నుండి విజయాన్ని పొందుకుని ముందలకెళ్ళి ఆ కారణాన్ని స్వతంత్రించుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చారు. కానీ ఎలాంటి స్థితిలో వాళ్ళు ఆయన చేసిన నిబంధనతో కూడిన స్థిరపరిచినటువంటి కారణాన్ని మటుకి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎదుటి ఎంత సమస్య ఉందా, వాళ్ళు మనుషుల ద్వారా ఎంతగా మనుషుల మాటలు బట్టి ఎంతగా ఏడుస్తున్నా, వాళ్ళు ఎంతగా శపించబడుతున్నా, ఇంకా వాళ్ళ జీవితాల్లో ఇంకేంటి వాళ్ళు ఎంత శపించబడుతున్నా వదిలే అన్న అదే బుద్ధి. ఇంకా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా వారు ఆ కానాన్ని స్వతంత్రించుకోకముందు వారి జీవితంలో ఎంత నిస్సహాయ స్థితిలో ఆయన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని మటుకి వాళ్ళు స్వతంత్రించుకునేటట్టు చేశాడు. కానీ వాళ్ళు ఆ కానంలోకి వెళ్ళకోకుండా దేవుడు ఆపడానికి ఇష్టపడాల. కొంతమంది మధ్యలో రాలిపోయారు, వాళ్ళ అవిధేతలను బట్టి, వాళ్ళ లోపాలను బట్టి, వారి బలహీనతలను బట్టి రాలిపోయారు తప్పగా, అది సెకండ్ ఆప్షన్. కానీ దేవుడు ఆయన నిబంధనతో స్థిరపరచిన కానానికి మటుకి వెళ్ళేటప్పుడు వారి జీవితాలు ఎన్నో సమస్యలు ఎదురని, అయినా దేవుడు ఆ సమస్యల్లో కూడా ముందులో తీసుకెళ్లి కానాన్ని ఇచ్చాడు. వారి జీవితాల్లో మనుషుల మాటలను బట్టి ఎన్నో ఏడుపులు వచ్చినాయి, అయినా ఆ ఏడుపుల్లో కూడా బయట తీసుకొచ్చి కానాన్ని స్వతంత్రించుకునేటట్టు దేవుడు చేశాడు. 3, వారి జీవితాలు ఎన్నో శపించబడినటువంటి అనుభవాలు వచ్చినాయి. ఎన్ని శపించబడిన అనుభవాలు వచ్చినా ఆ శపించబడిన అనుభవంలో నుండి ఆయన దీవెనకరంగా చేసి తీసుకొచ్చి కానాన్ని స్వతంత్రించుకునేటట్టు చేస్తాడు. 4వదిగా నిస్సహాయ స్థితిలో ఉండి దేవుడికి మొరపెడుతూ వస్తున్నారు, ముందులకు వెళ్ళాక వెనక్కి ఆగలేక. అలాంటి పరిస్థితిలో నుంచి, అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు తోడుగా ఉండి ఏం చేశాడు, నిస్సహాయ స్థితిలో నుండి ఆయన జీవాన్ని ఇచ్చి, ఆయన పురుకొలుపునిచ్చి తీసుకొచ్చి కానాన్ని స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు. ఇదన్నమాట 4. ముగిద్దామా రండి. 5వ విషయం, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్లయితే 5వ మాట, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథం 3:17. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను మధ్య 6 నెలల నిజముగా నిలిచారు. జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ 6 నెలల మీద దాటుతూ వచ్చారు. సరే, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటి 5వ మాట ఏంటంటే, ఆయన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని స్వతంత్రించుకోవడానికి వారు బయలుదేరి వెళ్ళినప్పుడు వారి జీవితంలో ఎదురైన మొదటిది, దేవుడు నిబంధన చేసి మీరు స్వతంత్రించుకోండి అని ఇస్తున్నటువంటి ఆ కానాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళేటప్పుడు వారి జీవితంలో ఎదురైన మొదటి పరిస్థితి పెద్ద సమస్యలు. 2వది మనుషుల ద్వారా వచ్చే మాటలను బట్టి వచ్చే ఏడుపులు. 3 శపించబడినటువంటి అనుభవం. 4 నిస్సహాయ స్థితి. 5వదిగా చూసినట్టయితే యోర్దాను నది. ఏందండి, వారు కానాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్ళేటప్పుడు వారి జీవితాల్లో ఎదురైంది ఏంటి, యోర్దాను నది. యోర్దాను నది అంటే అర్థం ఏంటి, దేని సూచన కొంచెం చెప్పండి. యోర్దాను నది దేని సూచనగా ఉంది తెలుసా? తెలిస్తే మేమే పులిపెట్ట మీకు వాక్యం చెబుతామంటారా? మంచిది. కాబట్టి యోర్దాను నది దేని సూచనగా ఉందంటే మీకు తెలిస్తే మీరు అందరూ ఏడ నుంచి వాక్యం చెప్పేవాడు ఖచ్చితంగా. కాబట్టి యోర్దాను నది దేని సూచనగా ఉందంటే చెప్పబడుతున్న దాంట్లో 5వ మాట, యోర్దాను నది దేని సూచన అంటే సిలువకు సూచన. దేనికండి? సిలువ. ఒక మాటలో చెప్పాలంటే శ్రమలు. దేని సూచన? సిలువ అంటే ఏంటి? స్టార్ట్ అయినాయా? 11 days కాలేదా? బాగా గుర్తుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్లో. ఎప్పుడు ముగింపు? ఏప్రిల్లో కాదు బ్రదర్, ఏప్రిల్లో అంటే 40 రోజులు మన వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉండాలి. మళ్ళీ
కాబట్టి సిలువ దేని సాదృశ్యం? మన వాళ్ళందరూ యేసు ప్రభువు ఎప్పుడో సిలువ వేయబడి ఆయన చనిపోయి తిరిగి లేస్తే ఇప్పుడు 40 దినాలు ఉపవాస ప్రార్థనలు పట్టేమంటారు. ఏం చేపలు పట్టేది పడటానికి? చాలా మంది అంటారు మేము శ్రమ దినాలు పట్టాము. ఏం పట్టావు? ఏం పట్టావు? కోడిని పట్టేవా, కుక్కను పట్టేవా, చేపలు పట్టేవా, నక్కను పట్టేవా? 40 దినాలు పట్టాం. ఏం పట్టావు 40 దినాలు? ఈ 40 దినాలు పట్టిన వాళ్ళు 40 రోజులు కూడా ఉండరు. మధ్యలో కొంతమంది రాలిపోయి వెళ్ళిపోతారు ఈ సిలువ దినాల్లో కూడా. చాలా మంది చెప్పేది ఏంటో తెలిసి ఈ శ్రమల దినాల్లో పెళ్లిళ్ళు చేయకూడదంట. మరి చచ్చిపోతే సమాధులు చేయొచ్చా? చేయొచ్చా? చెప్పండి. చేయొచ్చా? ఓకే. అయితే ఎందుకంటే యేసు ప్రభు చనిపోతున్నాడు కాబట్టి చావులు చేయొచ్చు. ఈ పనికిమాలినటువంటి ఆచారాలు ఇంకా చాలా మంది కూరిపోయి ఉన్నారు, ఇంకా బయటకు రాకుండా. ఇవన్నీ వ్యర్థమైనవి. వాటిల్లో ఉండేవాళ్ళు అట్టాగే నరకానికి వెళ్తారు. ఆచారాలు బయటికి రావాలి. అవన్నీ వ్యర్థమని యేసు ప్రభువు ఏనాడో మనల్ని కారణంలో చేర్చడం, పరమకాలైనటువంటి పరలోకానికి మనం చేర్చడం కొరకై ఆయన కలువరిశిలో భూమికి ఆకాశాల మధ్యలో ఎంతగానో సిలువలో ఎన్నో శ్రమలు నడిపించిన వాడుకుంటూ వస్తున్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన కూడా కానాన్లోకి మనం కానాన్ని స్వతంత్రించుకోవాలంటే పరమ కానాన్లోకి మనం వెళ్ళాలన్నా ఆనాడు మన పితరులు వారికి దేవుడు వాగ్దానం చేసేస్తానన్నటువంటి నిబంధనతో కూడినటువంటి కానంలోకి వాళ్ళు ప్రవేశించడం కొరకై ఎన్నో శ్రమల్లో కొండ వెళ్తూ వచ్చారు. యోర్దాను నది అంటే ఎన్నో శ్రమల్లో కొండ వెళ్తూ వచ్చారు. అంటే సిలువ యొక్క అనుభవంలో గుండా మన పితరులు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు మనం ఈ కానాల్లో ప్రవేశిస్తున్నామంటే, ఈ కానాన్ని మనం స్వతంత్రించుకుంటున్నామంటే ఎన్నో శ్రమలు. ఉన్నాడా మార్కు బ్రదరు? లేడా? పర్లేదు. కిష్టమక్క ఉందా? ఎన్ని శ్రమల్లో గుండా వెళ్తూ వచ్చారు. ఎన్నెన్నో శ్రమలు. ఎన్ని తెచ్చారు? సరేలే మీరు నేను చూస్తాను. కానీ ఎన్నో శ్రమల్లో గుండా ఎన్ని శ్రమలు రాలేదు? నేను చెప్పమంటారా? ఎన్ని శ్రమలు రాలేదంటే చాలా శ్రమలు వచ్చినాయి. ఒక మాట చెప్పారంటారా? ఒక్కొక్క ఇంట్లో రెంట్కున్నప్పుడు ఆ ఇల్లు తడవని, అక్కడ చలిరాని, అవి వచ్చిన పరిస్థితులు బట్టి సరిగా డోర్ లేక, సరిగా ఉండటానికి లేక ఎన్ని శ్రమలు అనిపించి ఉండొచ్చు. నా తెలిసి నేను వచ్చిన కొత్తలో మొట్టమొదటిగా ఫారెస్ట్కి అటు పక్కన ఉండేది. ఫారెస్ట్ లోపల కాదు కానీ కిష్టమక్క వాళ్ళ ఇల్లు అటు ఉండేది. ఇప్పుడు నాకు అది కూడా పూర్తి గుర్తులేదు. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు క్రిస్మస్ కూడికల్లో వర్తమానం చెబుతుంటే ఎంత చలి వేసిందంటే అంత విపరీతమైన చలి, చాలా చలి. ఆ టైంలో కూడా మేకను వేసిందిలేండి, మేకను బలిచ్చింది ఆ రోజు కూడా. నాకు బాగా గుర్తు మేక. కాబట్టి ఎన్నో పరిస్థితులు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, వచ్చిన వాళ్ళు కూర్చోండి, మా మాటలు తర్వాత మాట్లాడుకున్నాం. ఎన్నో శ్రమల్లో కూడా అలా కూర్చోలేండి. ఎన్నో శ్రమల్లో కూడా, ఎన్నో విధమైన శ్రమల్లో నుండి ఎన్నెన్నో శ్రమలు. కానీ ఎన్నో శ్రమల్లో నుండి వారు వచ్చి కానాన్ని స్వతంత్రించుకుంటున్నారు. రాని శ్రమలు ఉన్నాయా? జీవితంలోకి రాని శ్రమలు ఏమన్నా వచ్చినాయా? వారికి సొంత గృహం లేనప్పుడు ఎన్ని శ్రమలు ఉండొచ్చు, ఎన్ని శ్రమల పాలై ఉండొచ్చు. వాళ్ళు సొంత గృహం లేనప్పుడు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఎన్ని శ్రమల పాలై ఉండొచ్చు. ఎన్ని శ్రమల్లో కొన్ని వెళ్ళారు చెప్పండి. ఇంటికాడ నీళ్ళు ఉండవు, ఒక్కోసారి కరెంట్ ఉండదు, ఒక్కోసారి డోర్ సరిగ్గా ఉండదు, అంతే కదా. ఇలాంటి చాలా ఎదురవుతూ వస్తాయి. ఎన్నో శ్రమలు ఇంకా వారి జీవితాల్లో కూడా, వారి కుటుంబాల్లో కూడా. కానీ ఇక్కడ కింద కూర్చోలేని చేరేయండి, నేను కింద కూర్చోలేని వాళ్ళకి చేరేయండి, ఏం పర్లేదు. కానీ ఇక్కడ 5వ కోణాన్ని చూసినట్లయితే యోర్దాను నది అంటే సిలువ యొక్క శ్రమల యొక్క అనుభవంలో గుండా దాటుకుంటూ వచ్చారు వాళ్ళు. ఏం దాటుకుంటూ వచ్చారండి? యోర్దాను నదిని దాటవలసిన సమయం అంటే సిలువ యొక్క శ్రమల్లో గుండా, సిలువ లాంటి శ్రమల్లో గుండా వారు ఆ యోర్దాను నదిని దాటినటువంటి అనుభవం ఈరోజు మనం గమనించాలి. ఈ కానాన్ని వారు స్వతంత్రించుకుంటున్నారంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా క్వశ్చన్ అడిగితే చెప్పండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ఏం మార్క్ బ్రదర్ మంచిగా ఇల్లు కట్టుకున్నావు, బాగా కట్టుకున్నావు, కిష్టమక్క బాగా కట్టేవక్క ఇల్లు అన్న వాళ్ళు ఎవరైనా ఉండారా? నేనైతే అన్నా వాస్తవానికి. మీరు కూడా అన్నారు, కొందరే అన్నా కానీ కొంతమంది చేతులు ఎత్తరు, సిగ్గేసి వదిలేండి. కానీ చాలా మంది ఏమంటావు, అక్క బాగా కట్టుకున్నావు అక్క ఇల్లు అంటావు. బాగా కట్టుకోవడం కాదు, ఈ బాగుగా కట్టబడక మునుపు ఆ జీవితం వల్ల అనుభవాలు చూస్తే సిలువ లాంటి శ్రమల్లో ఉండాలి బట్టి ఇంత గొప్ప ఇల్లు కట్టబడుతూ వచ్చింది. సిలువ లాంటి శ్రమలు, ఎన్నో భయంకరమైన శ్రమలు. అది పెంపుడు కుక్క కట్టుకుంటే మేడ ఏమైనా తిరుగుతుంది. కాబట్టి సిలువ లాంటి శ్రమల్లో గుండా, ఎన్నెన్నో శ్రమల్లో గుండా, భయంకరమైన శ్రమల్లో గుండా వారు వెళుతున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. రే సహోదరుడా, మనం గమనించాల్సినటువంటి సన్నివేశం ఏంటి?
సిలువ లాంటి శ్రమలు. యోర్ధాను నది దాటవలసి వచ్చిందంటే సిలువ లాంటి శ్రమలు. యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిలో ఎన్ని శ్రమలు పడుతూ వచ్చాడు, ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు, ఎంతగా హేళన చేయబడుతూ వచ్చాడు, ఎంతగా అవమానించబడుతూ వచ్చాడు, ఎంతగా నిందించబడుతూ వచ్చాడు, ఎంతగా బాధించబడుతూ వచ్చాడు. ఇలాంటి కలువరిశిల యొక్క శ్రమల్లో గుండా బయటకు వచ్చి ఇప్పుడు ఈ కానాన్ని స్వతంత్రించుకుంటున్నారు వారు. అలానే యేసు ప్రభువారికి కలువరిశిలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎంతమంది ఎన్ని తిడుతూ వచ్చారో, ఎన్ని నిందిస్తూ వచ్చారో, ఎన్ని అవమానిస్తూ వచ్చారో. ఇంకా ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఇంకేం చేశారు? గుద్దారు ఆయన్ని. ఇంకా కొట్టిన అనుభవం, ఆయన వస్త్రాలు లాక్కుంటున్న అనుభవం. ఎన్ని శ్రమల్లో కూడా యేసు ప్రభు వెళ్ళాడు. ఆయన దేహం నలగొట్టబడింది, దున్నబడుతూ వచ్చింది నాగరస్వామి వలె. ఎన్ని శ్రమలు, ఎన్ని శ్రమలు. ఆయన శరీరం చేయకపోయినట్టుగా దున్నబడుతుంది, ఆయన దేహంలో రక్తం వెదజల్లబడుతుంది. ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టేటప్పుడు ఆ శిలువలో ఆయన చేతుల కాలంలో మేకులు, హృదయంలో బల్లిపాటు. ఇవన్నీ ఇన్ని శ్రమల్లో అంటే మన జీవితంలో కూడా శ్రమలు, సిలువ శ్రమలు అంటే పొడిచేవాళ్ళు కూడా ఉంటారు మాటల ద్వారా. ఉండరా? ఏం మార్కో, ఎప్పుడు కడతావు, ఇల్లు కట్టేవా పెట్టేవా అని ఎన్ని పోటులు పొడిచేవాళ్ళు ఉంటారు. వెనకాల డాలు పట్టుకుని, ఈట్లు పట్టుకుని పొడవరు. పొడిచేవాళ్ళు చాలా మంది ఉంటారులేండి. ఏం కిష్టమక్క, ఈ సంవత్సరానికి అయిద్దా ఇల్లు, ఒక పొడుస్తారు వెనకుండి. ఇంకేమనాలి, అక్క ఇల్లు కడుతున్నావు కదా, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అక్క, నీ చేతనైతే ఈ పని మనం చేయం, కానీ ఓ రూపాయి, అది మనం చేయలేండి, ఓ రూపాయి ఎవరైనప్పుడు ప్రార్థన చేస్తున్నానని చెప్పు. కానీ ఏమంటారు, ఈ సంవత్సరం కడతావు ఇల్లు. కట్టుకునే వాళ్ళకి ఎట్టుండి చెప్పండి. కష్టపడి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎంత బాధ వేసింది. ఏ మార్కు మీద కట్టగలుగుతావు, ఈ సంవత్సరం ఇల్లు అయిద్దా? కాదు, ఇంకో 4 సంవత్సరాలు ఆగిద్ది. నువ్వేమైనా చేస్తావా? నువ్వేమైనా రూపాయి ఇస్తావా? మాట్లాడుతాం తప్పగా ఏమిటి మన వల్ల ప్రయోజనం అని చెప్పు. చాలామంది మాటల ద్వారా పొడిచేవారు యేసు ప్రభువారిని. ఆ రోజు ఎలాగైతే ఈటతో ఆయన ప్రక్కలో బల్లెం పొడుతూ వచ్చారో, ప్రతి ఒక్కరు మాటల ద్వారా పొడిచేవాళ్ళు ఎక్కువ. ఎంతకాలమైంది ఇల్లు పునాదేసి, ఇంకా కట్టవా, అవ్వదా, అయ్యేదట్టు లేదా, కడతావా అసలు ఇప్పటికైనా? నీ పోటులకే దేవుడు త్వరగా ఇల్లు వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఇచ్చాడు. నువ్వెన్ని పోట్లు పొడుస్తావో మన మాటల ద్వారా, అందుకే దేవుడు త్వరగా వాళ్ళకి ఇల్లు ఇచ్చేసాడు. యేసు ప్రభువారిని ఎంతో మంది పొడిచారు. ఆయన రక్తం కారుతూ వస్తుంది కలువరి శిలువలో. దేని కొరకు? పాపులమైన మనల్ని, పాపంలో జీవిస్తున్న మనల్ని, పాప జీవితం కలిగిన మనల్ని పరిశుద్ధపరిచి, మనలో ఉన్న పాప జీవితాన్ని తీసివేసి పరిశుద్ధులుగా మనం చేయడం కొరకై ఆయన ఆ రోజు రక్తాన్ని కార్చాడు, అన్ని పోట్లు పడుతూ వచ్చాడు. ఈరోజు ఈ కుటుంబం కూడా ఎన్నో మాటల ద్వారా ఎన్నో పోట్లు పడి వచ్చారంటే ఆ రోజు యేసు ప్రభు రక్తం ద్వారా మానవుడు ఎలా పరిశుద్ధపరచబడి నూతనంగా చేయబడ్డాడో, ఈరోజు వాళ్ళు అన్ని పోటులు, అన్ని దెబ్బలు, అన్ని బాధలు, అన్ని దుఃఖాల్లో కూడా వచ్చారంటే ఈరోజు ఇంత గొప్ప కానాన్ని స్వతంత్రించుకోవడానికి. ఆ రోజు యేసు ప్రభు పడినటువంటి బాధ, వేదన, ఆ కలువరి యొక్క త్యాగం అంతా కూడా మానవాళ్ళ రక్షణ కొరకైతే, మానవాళ్ళని రక్షణ ఇచ్చి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్టు చేయడం కొరకైతే, ఈరోజు ఈ కుటుంబం పడినటువంటి బాధలు, పోటులు, ఇబ్బందులు అన్నిటిని కూడా ఈ యొక్క గృహాన్ని, కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకే దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. కానీ ఎవరేనన్నా ఆ మాటలన్నిటిలో కూడా ఆయన చేసిన నిబంధననే దేవుడు మర్చిపోకుండా మనుషుల మాటల ద్వారా వాళ్ళు ఎంత బాధపడినా, ఎన్ని కలువరి యొక్క శ్రమల్లాగా, ఎన్ని శ్రమల యొక్క అనుభవం వాళ్ళు వెళ్ళా, దేవుడైతే వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన నిబంధన మర్చిపోకుండా వారు ఎన్ని శ్రమల్లో కూడా వెళ్ళినా, ఆ శ్రమల్లో వారు కానాన్ని స్వతంత్రించుకునేదట్టు దేవుడు చేశాడు, కానీ వారి మధ్యలో ఆగిపోయేదట్టు దేవుడు చేయలే. కాబట్టి ఆయన నిబంధనతో స్థిరపరిచినటువంటి కానాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రజలు ప్రయాణం వెళ్తున్నప్పుడు వారి జీవితాల్లో ఎదురైన 5వ సందర్భం ఏంటంటే శ్రమలు. ఎన్నో శ్రమలు. చెప్పు కృష్ణమక్క, శ్రమలు పడ్డావా? ఇంటి కొరకు పడ్డావా? మంచిది. దేవుని కొరకు పడతానే ఉండవు. ఇంటి కొరకు ఒకసారి పడతాం, దేవుని కొరకు ఎప్పుడు శ్రమ పడతానే ఉంటాం. సో కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకే ఆనాడు మన పితరులు, నేటి దినాల్లో మనము పరలోక కానం స్వతంత్రించుకోవడానికైనా, ఈరోజు మనం చూస్తున్న ఈ కానాన్ని గృహాన్ని స్వతంత్రించుకోవడానికి వారు వెళ్ళిన మార్గం, ఆ మార్గంలో ఎదురైన అనుభవాల్లో సిలువ లాంటి శ్రమలు. నేను చెప్తున్నా కదా, సిలువ లాంటి శ్రమలు అంటే మన వాళ్ళు అనుకుంటారు యేసు ప్రభు చనిపోయాడు, కలువరి శిలువ ప్రాణం పెట్టాడు, అంతే కదా అనుకుంటాం. కానీ ఆ శ్రమ పడితే తెలిసింది ఎవరికైనా. అవునా? ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు కట్టేవాడికి తెలిసింది, కానీ ఆ బాధ కట్టేవాడికి కాదు, కట్టించుకునేవాడికి తెలిసింది, కానీ మనకు తెలియదు కదా ఆ బాధ ఎంత అన్నది. అవునా కదా? ఎప్పుడైపోయింది, త్వరగా ఇద్దే లేదా? పన్నోళ్ళు ఏం చేస్తారు, కూలికి వచ్చిన వాళ్ళు సాగదెత్తారు ఇంకొద్దిగా. ఈరోజు అవాసిన పని రేపు మధ్యాహ్నం వరకు కూడా చేస్తారు.
అంటే ఎన్నో శ్రమలు ఉంటాయి, మనుషుల ద్వారా, పనుల ద్వారా, ఇంకా అనేకమైన శ్రమలు. ఎన్ని శ్రమలు వచ్చినా, మనుషుల ద్వారా వచ్చినా, పనివారి ద్వారా వచ్చినా, ఇంకొకరు ద్వారా వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఏం చేశాడు? ఆయన చేసిన నిబంధనతో కూడినటువంటి ఆయన నిబంధనతో కూడి స్థిరపరిచినటువంటి కానాన్ని వారిని చేర్చడం కొరకాయి ఆ శ్రమల్లో కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్లు, గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లల్ని ఎత్తుకుని పోషించినట్టుగా, ఎగిరేటట్టు నేర్పినట్టుగా, ఇంకా దేవుడు తన పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకుని ఈ కుటుంబానికి, ఈ గృహాన్ని ఇవ్వటానికి, ఈ కానాన్ని ఇవ్వటానికి ఆయన అనేకమైన శ్రమల నుండి ఈ కుటుంబాన్ని తీసుకొచ్చి, అనేకమైన శ్రమల నుంచి కదా, శ్రమల్లో నుండి ఈ కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ కానాన్ని గృహాన్ని దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఇది 5వ మాట. ముగిద్దామా? అయిపోయిందా? చూడు, ముగియమంటే ముగిచ్చేస్తా. 6వ విషయాన్ని చూద్దామని. నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం అయిపోయిందా? ఓకే. నిర్గమాకాండం 17వ అధ్యాయం 9-10 వచనాలు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. ఇదిగో జాషువా బ్రదరు, ఇటు మన కొరకు 2 మేకలు వేసి ఉంటారు. గట్టిగా తినాలంటే గట్టిగా చదవాలి, కాబట్టి గట్టిగా చదువు. పెద్దగా ఆకలేసినట్టు వద్దు, గట్టిగా. మన కొరకు మనుషులు ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయము. రేపు దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచినాయను. యెహోషువ మోషే తనతో చెప్పినట్టు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను. చాలు అన్న. కానీ ఇక్కడ 6వ కోణం, ఆయన నిబంధన చేసి స్థిరపరిచినటువంటి కానానుకు వాళ్ళు ప్రవేశించడం కొరకు వారి ప్రయాణంలో వారికి ఎదురైన 6వ పరిస్థితి ఏంటంటే యుద్ధం. ఏమెదురైంది? యుద్ధం. చూడండి, ఇక్కడ యెహోషువ దేవుని కృపను బట్టి యుద్ధం చేస్తున్నాడు అమాలేకీయులతో. ఎందుకు యుద్ధం చేస్తున్నారు? కానానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎదురైన పరిస్థితులను బట్టి. అంతే కదా? కృష్ణమ్మక్క ఎవరితో యుద్ధం చేసేవా ఇంటి కోసం? నీ మీద ఎవరైనా యుద్ధం చేశారా? ఆ దేవుని కొందనాలు చెప్పు. యుద్ధంలో నుండి దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు? విజయాన్ని ఇచ్చి కానాన్ని స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు. అందుకే రాయబడుతూ వచ్చింది నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాల్లో, యుద్ధం యెహోవాదే, నీ పక్షమున నీ దేవుడైన యెహోవాయే, యుద్ధమాడును మీరు ఓరకనే నిలుచుండుడి. కాబట్టి ఎన్నో యుద్ధాల్లో, ఒక మాట చెప్పాలంటే ఎన్నో పోరాటాల్లో కూడా దేవుడు తీసుకొస్తూ వచ్చాడు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో పోరాటాల్లో కూడా. అమ్మ స్వాతి, చాలా సంతోషంగా ఉన్నట్టుండవు ఈరోజు, కొంచెంసేపు ఆ సంతోషం ఉంచుకమ్మా. కాబట్టి ఎన్నో యుద్ధాల్లో కూడా, ఎన్నో పోరాటాల్లో కూడా, ఎన్ని పోరాటాలు జరిగి ఉండొచ్చు, ఎన్ని యుద్ధాలు జరిగి ఉండొచ్చు, ఎన్నో యుద్ధాల్లో కూడా, ఎన్నో పోరాటాల్లో కూడా దేవుడు వారిని చక్కగా తీసుకొచ్చి కానాను గృహమును స్వతంత్రించుకునేటట్టు చేస్తున్నాడు. ఎన్నో యుద్ధాలు, అమాలేకీయులతో యుద్ధాలు, అయిన వారితో యుద్ధాలు, బయట వారితో యుద్ధాలు, చుట్టుపక్కల ఉన్న వారితో యుద్ధాలు, ఎంతో మందితో యుద్ధాలు చేసి ఒక్కోసారి అనిపించింది ఈ యుద్ధం చేసే కంటే ఐగుప్తుకి వెళ్ళటమే మంచిది అనిపించింది. అంటే ఈ యుద్ధం చేసే కంటే ఏమనిపించింది? ఆ ఇల్లు కట్టపోవడమే మంచిది అనిపించింది. ఈ యుద్ధాలు భరించి, ఈ మాటలు భరించి యుద్ధం చేసే కంటే ఇల్లు కడతం ఎందుకు అవసరమా? ఏడాగొట్ట ఎంటకుండా ఈ కాలం ముగిస్తే సరిపోద్దిగా అనిపించింది. కానీ అది కాదు, మనకు అలా అనిపించినా ఆయన నిబంధనతో స్థిరపరిచినట్టు కానాన్ని మనం స్వతంత్రించుకోవాల్సిందే. సో అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ మాట, ఎంతో యుద్ధాలు, యుద్ధం అంటే ఎన్నో పోరాటాలు, అనేకమైన, నీ ఇంటి వారితో నీకు రావచ్చు యుద్ధాలు, నీ బంధువులతో యుద్ధాలు రావచ్చు, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో యుద్ధాలు రావచ్చు, నీకు ఎంతో మంది యుద్ధాలు వచ్చినప్పటికీ ఎన్నో యుద్ధాల్లో కూడా ఆయన ఏం చేశాడు? ఎన్ని యుద్ధాలు వచ్చినా ఇల్లు ఆగిపోయిందా? చెప్పండి, ఆగిపోయిందా? ఆగిపోతే ఎట్టెందుకు ఉండిద్ది? ఆగిపోలా. ఎన్ని యుద్ధాలు వచ్చినా ఆగిందా? లేదు. ఎందుకంటే ఆయన నిబంధన చేసి స్థిరపరిచిన కాలంలో ఖచ్చితంగా మనం వెళ్ళాలి. కాబట్టి ఎన్ని యుద్ధాలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు ఎదురైనా, ప్రతి పోరాటంలో, ప్రతి యుద్ధంలో యుద్ధం యెహోవాదే. కానీ ప్రతి యుద్ధంలో ఆయన ముందుండి, ప్రతి యుద్ధంలో యెహోషువ వలె మనకు ముందుగా ఉండి, పరమ యెహోషువగా ఆయనని మనకు ముందుండి ఏం చేశాడు? ప్రతి దాంట్లో యుద్ధం చేసుకుంటూ వెళ్ళి ఈ కానాన్ని మనకిస్తూ వచ్చాడు. మన జీవితాలు ఎన్ని యుద్ధాలు, ప్రతి యుద్ధంలో కూడా నీ పక్షాన్ని యుద్ధవాడిన వాడు ఎవరంటే నీ దేవుడైన యెహోవాయే. ఆయన నీ పక్షం నుండి ప్రతి యుద్ధంలో కూడా నీ పక్షాన్ని యుద్ధం చేసి ఈరోజు నీకు విజయోత్సవం ఇచ్చాడు. ఏమిచ్చాడు? విజయోత్సవం. అంటే
విజయముతో కూడినటువంటి దినం ఇది. విజయముతో నిర్మించబడిన రోజు ఇది. ఈ రోజు ఎలాంటిదంటే అనేకమైన యుద్ధాలపైన నీ విజయం పొంది నీ విజయవంతమైన జెండాని ఎగరవేసినటువంటి రోజు. జెండా ఎగరవేసిన రోజు అంటే పైకి వెళ్ళి జెండా ఎగరవేయకండి. దేశపు జెండా కాదు నేను అంటుంది, ఏదో జెండా ఎగరవేయదు. కాబట్టి ఎంతో గొప్ప విజయవంతమైన శిఖరాల్లో గొప్ప విజయాన్ని దేవునికి ఇస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ధన్యత. కానానికి వాళ్ళు వెళ్తున్నారంటే చూడండి, కానానికి వారు వెళ్తున్నారంటే ఎన్నో సమస్యల్లో కొండ వెళ్ళారు. 2, మనుషుల మాటలను బట్టి వచ్చి ఏడుపులో కొండ వెళ్ళారు. మనుషుల మాటలను బట్టి వస్తున్నటువంటి ఏడుపులో కొండ. 3, శపించబడిన స్థితిలో. 4, నిస్సహాయ స్థితిలో కొండ. 5, శ్రమల్లో కొండ. 6, యుద్ధాల్లో కొండ. 6 యుద్ధాలు అంటే ఎన్నో పోరాటాల్లో కొండ వెళ్ళి కానాను స్వతంత్రించుకోవడానికి ఎన్నో పోరాటాలు పోరాడి ఎన్నో యుద్ధాలు చేసి వచ్చి కానాను స్వతంత్రించుకుంటున్నారు. ఇంత గొప్ప పోరాటాల్లో కొండ వచ్చారు ఈ కుటుంబం. 7వదిగా చూసి ముగిద్దాం రండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 17వ వచనం. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమే సాగిరి. ఇది గట్టిగానండి ఇంటి వారందరూ కూడా ఖచ్చితంగా. సో ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి దేవుడు మేఘాన్ని అనుమతించాడు, లేదా మేఘం ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు నడుస్తున్న అనుభవం చూస్తున్నాం. సరే, వాళ్ళు ఎలా నడుస్తున్నారు? మేఘం నడిస్తే నడుస్తున్నారు, మేఘం ఆగిపోతే అంటే మేఘం నడుస్తుంటే, ఇప్పుడు మేఘాలు నడవట్లేదా? మీకు పైన టెంట్ ఉందేమో కానీ వెంకటన్న ఒకసారి పైకి చూడు, మేఘం నడుస్తుందేమో. మేఘం వాగన్నా ఎప్పుడు ముగిస్తాడని ఎదురు చూస్తావు. ఏమైంది? ఏం లేదా? మేఘం నడుస్తుందా లేదా? అది ఆ పక్కకుండా చూడండి కనబడుతుంది. ఇప్పుడు మేఘం నడిచినప్పుడు ప్రజలు ఎలా ఉండాలి? నడుస్తూ వెళ్ళాలి. మేఘం ఆగినప్పుడు అది వెళ్ళాలా? దేవుని ప్రజల ప్రయాణాలు అలా ఉంది. సో ఇక్కడ గమనించాల్సిన కూడా అంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఈ ఇంటికి వచ్చాం, ఇంటికి వచ్చిన తర్వాత పైన మేఘం నడుస్తుంటే నడుస్తుందని వెళ్ళిపోకుండా ఉంటావా? వెళ్తా ఉంటావా? చెప్పండి, వెళ్తా ఉంటావా? ఇప్పుడు ఇన్ని దినాలు మేఘం నడిపించుకొచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మేఘం నడుస్తుంది. ఇప్పుడు నడవాలా ఆగిపోవాలా? ఏం చేయాలా? నడవరు. కానాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మేఘం నడుస్తున్నారా ప్రజలు? లేదుగా, ఆగిపోయారు కదా. ఇప్పుడు ఏంటంటే ఒక మాట చెప్పమంటారా? సరే, ఆ మేఘం నడిపించింది అదంతా కూడా అయితే మనకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? స్థిరమైనటువంటి గృహము లేనటువంటి పరిస్థితిలో కూడా వచ్చావు ఈరోజు. ఏ పరిస్థితిలో కూడా వచ్చావు? ఇంత గొంతు చించుకుని చెబుతున్న వాక్యం కాదు, ఆ కోత వచ్చి టకటకు ఊపుతుంది, దాన్ని చూస్తున్నాం మేము. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా వచ్చారు? కానానికి ప్రవేశించాలంటే, కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకై వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చారంటే స్థిరమైనటువంటి గృహము లేని స్థితిలో కూడా. ఇప్పుడు చెప్పండి, ఈ నర్సాపూర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందక్క కిష్టమాక? మార్క్ బ్రదర్ పుట్టక ముందే వచ్చావంట. నిజం చెప్పు, పుట్టినాక వచ్చావా? అయ్యో అసలే ఎన్ని సంవత్సరాలు అయ్యింది? నువ్వు ఏ సంవత్సరంలో వచ్చావు చెప్పు, నువ్వే లెక్కేస్తావు. 2000 సంవత్సరం కంటే ముందర వచ్చావు. దాని ముందర సంవత్సరమా? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడయ్యా? చెప్పక వయసు తెలిసిపోయింది. కాబట్టి 95 అంటే ఒక 26, ఒక 2, 28 సంవత్సరాలు అంతేనా? కొద్ది లెక్కల్లో వీక్లు ఏమనుకో, ఒక లెక్కల మాస్టర్ కూడా వాళ్ళ. కాబట్టి 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల్లో ఎన్నిళ్ళు మారి ఉంటావు అక్క? 2 ఇళ్ళు మారేవా? అది స్థిరత్వం లేనటువంటి గృహాలు. 27 సంవత్సరాల్లో అనేకమైన గృహాల్లో అక్కడుంటూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సరిగా లేనప్పుడు, అక్కడ సరైన వసతులు లేనప్పుడు అక్కడి నుంచి ఇంకొకటికి, ఆడ నుంచి ఇంకొకటికి, అట్లా అంటే స్థిరత్వం కలిగినటువంటి గృహము లేక ఆ మేఘం నడిపిస్తుంటే నడిచినట్టుగా దేవుని బట్టి ఆడ రెంటకుంటూ వచ్చినటువంటి వారు. అవునా? ఇప్పుడు రెంటకుంటారా లేదా? ఉండారా రెంటకి? ఇక నుండి రెంటకుంటారా? ఆ రెంటేది మాకు కట్టండి ఊరకనే. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన 7వ కోణం ఏంటంటే స్థిరమైనటువంటి గృహం లేని పరిస్థితిలో కూడా, స్థిరత్వం లేనటువంటి గృహం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మేఘం నడిపిస్తుంటే నడుస్తూ, మేఘం ఆగిపోతుంటే ఆగుతూ, ఎన్నో పరిస్థితులు. ఒక్క మాటలో మనకు అర్థమయ్యే చెప్పమంటారా? ఆ రూము రెంట్లు కట్టుకోలేక ఇంట్లో కుటుంబ సమస్యలు బాధను బట్టి రూము రెంట్ కట్టకు
ఒకసారి 1 నెల గట్టి, 2 నెలలు గట్టి, 3 నెలలు గట్టి, టైం ఆగి కట్టలేని స్థితిలో, ఎన్నో రకమైన పరిస్థితుల్లో కూడా ఈ లోక యాత్రలో కూడా మనం జీవిస్తూ వచ్చారు. రాలేదా? మేఘం నడిపించినప్పుడు నడుస్తున్నట్టుగా దేవుడు నడిపించిన కొలది అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు గుడారం వేసినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు గుడారం వేసినట్లు ఆ ఇంట్లో కొన్ని రోజులు, ఈ ఇంట్లో కొన్ని రోజులు ఉంటూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? చివరికి ఈ ఇంట్లో కూడా కొన్ని రోజులే, అంతేనా? తర్వాత ఏం చేద్దాం? ఇంటిని అమ్మేద్దామా? కాదు. దేవుడు వచ్చే పర్యంతరం కొన్ని రోజులు ఉంది కాబట్టి మనం ఈ ఇంట్లో ఉంటాం. అయితే ఇది మెయిన్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం తిరిగి వచ్చిన యాత్ర అంతా వేరు. ఇప్పటి వరకు మనం బయట ఉండే యాత్ర జీవితం ఏంటి? ఒకటి ఇంట్లో వచ్చి నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాల్సిందే, అవునా కదా? నువ్వు నా ఇల్లు ఖాళీ చేయమంటే తట్టబుట్ట సర్దుకుని అన్ని సర్దుకుని ఎట్ట ఉండవాలో అట్ట, పిల్లలు ఉండా, చిన్నపిల్లలు ఉండా ఖాళీ చేయాల్సిందే. ఇప్పుడు ఎవడొచ్చి నేను అడగతాను కూడా రైట్స్ లేవు. ఎవరు అడుగుతారు నేను వచ్చి ఖాళీ చేయమని? అడగడానికి లేదు. ఒకవేళ వస్తే ఓయ్ నేనే యజమానుని అని చెప్పడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చారు అంటే, స్థిరత్వం లేనటువంటి గృహాలు కలిగి దేవుడు కుప్పబట్టి అక్కడక్కడ నడిపించబడుతూ ఆడాడ డేరాలు వేసినట్లుగా అక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు గృహాల్లో ఉంటూ నడుచుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజు చూడగా కానానుకు వచ్చేసినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడికి? కానాను. ఈ కానాను ఎలాంటిది? దేవుడు స్థిరపరిచినది. అదే నిర్గమాకాండము 6వ అధ్యాయం 4వ వచనం రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 6వ అధ్యాయం 4వ వచనం ముగిచ్చేద్దాం. నిర్గమాకాండం 6:4 మీరే చదవండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండం 6వ అధ్యాయం 4వ వచనం నేనే చదువుతూ ఉన్నాను. వారు పరవాసం చేసిన దేశమగు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచు. అది కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసేసాం? కొన్ని రోజులు ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఉంటూ నెమ్మది లేక, ఇంకా సమాధానం లేక, ఓ రకంగా చెప్పాలంటే కలవరంతో ఉంటూ వచ్చాం. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఖాళీ చేయమంటారో అనే కలవరంతో ఉంటూ వచ్చాం. ఇది మన సొంత ఇల్లు కాదు కదా, ఇది మనం ఉన్నా కానీ ఏం చేసినా మన సొంత ఇల్లు కాదు కదా అనేటువంటి కలవరంతో ఎవరు వస్తారు, ఎప్పుడు ఖాళీ చేయమంటారో, ఏం చేయమంటారో అన్న కలవరంతో ఉంటూ వచ్చాం ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది? కలవరాలే లేవు. నీ ఇంట్లో నువ్వు తిన్నా తినకపోయినా కానీ పడుకుంటే ఎవడు అడుగుతాడు? నిన్ను నెమ్మదిగా పడుకోవచ్చు. అంటే దేవుని ప్రజలు కానాను చేరేటప్పుడు, కానానికి వెళ్ళేటప్పుడు వారి జీవితాలు ఎదురైన 7వ పరిస్థితి ఏంటంటే కలవరం. ఎన్నో కలవరాలు వారి జీవితాలు ఎదురైనాయి. ప్రతి కలవరంలో నుండి దేవుడు తప్పించి వారిని ఏం చేశాడు? కానానుకు నడిపించాడు. ఇప్పుడు చూడండి, ఆయన నిబంధన చేసి స్థిరపరిచినటువంటి కానానుకి వారిని తీసుకెళ్ళడానికి ఇష్టపడినప్పుడు, ఆయన నిబంధన చేసి స్థిరపరిచిన కానానుకు వెళ్ళేటప్పుడు ప్రజల జీవితాలు ఎదురైన మొదటి సందర్భం ఏంటి? ఎరుకో లాంటి సమస్యలు, చాలా సమస్యలు ఎదురైనాయి. 2 దుఃఖం, 3 శపించబడిన అనుభవం, 4 నిస్సహాయ స్థితి, 5 ఎన్నో శ్రమలు, 6 యుద్ధాలు, పోరాటాలు, 7 కలవరాలు, ఎన్నో కలవరాలు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత వీటన్నిటిని అధిగమించి దేవుడు ఏం చేశాడు? కానానుకు తీసుకొచ్చాడు. అంటే ఇప్పటి నుంచి మీకు ఏముంటుంది? సమస్యలు ఉంటాయి. ఎప్పటి నుంచి ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. మనుషుల ద్వారా వచ్చే మాటలను బట్టి వచ్చే దుఃఖాలు ఉంటాయి. ఎప్పటి నుంచి ఏముంటాయి? శపించబడిన అనుభవం ఉంటుంది. ఎప్పటి నుంచి వచ్చేది ఏముంటుంది? నిస్సహాయ స్థితి. ఎప్పటి నుంచి వచ్చే ఏముంటాయి? యుద్ధాలు, పోరాటాలు. ఎప్పటి నుంచి వచ్చే ఏముంటాయి? కలవరాలు ఉండవు. ఇవన్నీ ఆల్రెడీ ఇంత ముందు వచ్చినాయి. వీటిని దేవుడు ఏం చేశాడు? వీటన్నిటిలో నుండి నేను దేవుడు ఇవన్నీ వచ్చినా వీటిల్లో నుంచి ఆయన చేసిన నిబంధన బట్టి గుర్తు తెచ్చుకొని ఆ నిబంధన బట్టి వీటన్నిటిలోంచి బయట తీసుకొచ్చి ఇప్పుడు ఏడ తీసుకొచ్చాడు? కానానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు సమస్యలు, తర్వాత మనుషుల ద్వారా వచ్చే మాటలను బట్టి వచ్చే దుఃఖము కానీ, శపించబడిన అనుభవం కానీ, ఇంకా నిస్సహాయ స్థితి కానీ, ఇంకా శ్రమలు కానీ, యుద్ధ పోరాటాలు కానీ, కలవరాలు కానీ ఉండకోకుండా దేవుడు మంచి కానాన్ అనే గృహాన్ని ఇచ్చాడు. సో ఈ కానాన్ అనే గృహాన్ని స్వతంత్రించుకోవాలంటే, మన పరలోకపు కానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం ఎలా ఉండాలా? యేసు ప్రభువు యొక్క రక్తం ద్వారా కడగబడి, యేసు ప్రభువా నేను పాపిని, కలువరి శిలువలో నా కొరకే నువ్వు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావు, నీ రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని కడిగావు ప్రభువా, నీ రక్తమే నా ప్రతి పాపాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచింది, నీ రక్తం ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నా జీవితంలో ఉన్న ప్రతి పాపం, అబద్ధం, మోసం, దొంగతనం, వ్యభిచారం, పాపంతో కూడిన ఈ జీవితాన్ని మార్చి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ బిడ్డగా చేసుకో ప్రభువా. నీ కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా నన్ను కడిగి నా జీవితాన్ని కానానికి వెళ్ళే పరలోక కానానికి వెళ్ళడానికి ఏ సమస్య, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వాటన్నిటిలో నుంచి నువ్వు కాపాడి నీ కలువరి శిలువ రక్తం ద్వారా నన్ను కడిగి
ఈ 700 అనుభవంలో నుండి నన్ను కాపాడి ఆ పరమ కానానికి నన్ను చేర్చడం కొరకే నీ కలువరిశిలో రక్తం ధర నన్ను కడుగు ప్రభు అని ప్రభుని అడిగేవారు ఉందాం. ప్రభు అట్లు తన రక్తం ధర వల్ల కడిగి ఆయన ఒక రక్తం ధర వల్ల శుద్ధి చేయబడి ఆయన నిబంధనతో స్థిరపరిచిన కానాన్ని స్వతంత్రించుకోవడం కొరకై వస్తున్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు కాపాడి సంరక్షించి ఈ కానానికి ఈ కుటుంబం ఎలా స్వతంత్రించుకుంటుందో మనం కూడా పరలోకపు కానానైనా పరలోకాన్ని అలా స్వతంత్రించిన వారుగా ప్రభు రక్తం ధర కడగబడి మత్సాడాగు లేని వారుగా మనం ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో వాక్యపు యొక్క వెలుగు విన్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. తర్వాత మరి మనం పాట పాడుకుంటూ ఈ యొక్క నూతన గృహం యొక్క ప్రతిష్ఠత చేస్తాం. కానాన్ యొక్క ప్రతిష్ఠత చేస్తాం. అటు తర్వాత రూముల్లో ఒక్కొక్కరుగా ప్రార్థన చేస్తారు. పిమ్మట చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ సరే. ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదట వెంకటన్న ప్రార్థన. వాక్యం కొరకై ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకునండి అందరూ కూడా. ప్రార్థన. ప్రేమ నమ్మకముల తండ్రి, కృపగల దేవ, జయముల తండ్రి, రీతిగా ఉన్న రక్షకాలు వస్త్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మరి వీరు సామాన్య కిష్టక గృహంలో ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడి భారంతో బాధ్యతతో సమస్యలు ఎన్ని వచ్చిన ప్రభా మరి ఎంతో ప్రయాసంతో కట్టుకున్నటువంటి ఒక కానాను గృహం అని పేరు పెట్టబడినటువంటి గృహంని మీరు దీవించండి, కనికరించండి దేవా. మరి ఈ విధంగా ఇప్పటి వరకు మీరు వాక్యలేఖనముగా మాట్లాడినారు ప్రభా. ఎన్నో శ్రమల నుండి, శోధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, గాలులు, తుఫాన్లు, పరిస్థితులు, పరిశోధనలు ఎన్ని వచ్చిన ప్రభా మీరు ఎంతగానో ఆదరించినారు, కాపాడినారు, రక్షించినారు దేవా. ఈ గృహం గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయాసపడినటువంటి ఒక ప్రయాసముని మీరు జయించి నిలబెట్టుకున్నందుకై నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సాయం చేయండి ప్రభా. మరి యొక్క తండ్రి ఎలిషదయ ప్రార్థన మందిరంలో పడినటువంటి బిడ్డలందరూ కూడా మరి సకాలం అందరూ వచ్చి ప్రభా నీ యొక్క గృహముకు దేవా దీవెనలు నిండుగా మెండుగా దయచేసి దేవా ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మయం పొంది, లేఖన భాగాల ద్వారా మీరు మయం పొందినందుకై నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. ఇటు చుట్టుపక్కల వారు అందరూ కూడా ప్రభా ఈ యొక్క వాక్యమును విని వీరి సాక్ష్యమును గ్రహించి అనేకులని యొక్క సంఘములు చేరుటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. సహాయం చేయండి. ఇంతవరకు నాకు ఇచ్చినట్టు సమయం స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.